హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ముందుగా ప్రశాంతమైన ఒక చోట శవాసనంలో పడుకోండి. మీ కాళ్ళు చేతులు వదులుగా శరీరానికి కొంచెం దూరంగా రిలాక్స్డ్గా వదిలేయండి. మీ అరచేతులు ఆకాశం వైపు చూస్తున్నట్టు ఉంచండి. మీ కళ్ళను మెల్లగా మూసుకోండి. ఒక చిన్న దుప్పటిని కప్పుకోండి. అది మీ నాభి దాకా ఉంటే సరిపోతుంది. ఈ దుప్పటి మీకు ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఇప్పుడు మీ శరీరాన్ని ఒక్క అంగుళం కూడా కదల్చకూడదు. నెమ్మదిగా 3 సార్లు దీర్ఘశ్వాస తీసుకోండి. గాలి పీల్చినప్పుడు కొత్త శక్తిని లోపలికి తీసుకుంటున్నట్టు ఊహించుకోండి. అలాగే గాలి వదులుతున్నప్పుడు మీ స్ట్రెస్ని బయటికి వదిలేస్తున్నట్టు భావించండి. మీ శరీరం, మీ షోల్డర్స్, మీ ఫేస్ మజిల్స్, మీ ఫోర్హెడ్ ఏది కూడా బిగువుగా లేకుండా పూర్తిగా వదులుగా వదిలేయండి. మీ బాడీ వెయిట్ మంచం మీద ఉంటే మంచం మీద, లేకపోతే భూమి మీద ఉంటే భూమి మీద లోపలికి వెళ్ళిపోతున్నట్టు ఊహించుకోండి. ఇప్పుడు మీ చుట్టూ ఉన్న శబ్దాలను గమనించండి. ఫ్యాన్ సౌండ్ లేదా బయట కార్ సౌండ్స్, వాటిని వినండి కానీ విశ్లేషించకండి. ఆ శబ్దాల నుండి మీ లోపల ఉన్న నిశ్శబ్దం వైపు ప్రయాణం మొదలుపెట్టండి. ఇప్పుడు మీ మనసు లోతుల్లో ఒక బలమైన విత్తనాన్ని నాటండి. అదే సంకల్పం. ఈ సంకల్పం చిన్నగా, స్పష్టంగా ఉండాలి. ఉదాహరణకి, నేను సంపూర్ణ ఆరోగ్యవంతుణ్ణి. నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను. నేను చాలా ధనవంతుణ్ణి. మీ సంకల్పం అది ఏదైనా సరే, మీ మనసులో 3 సార్లు పూర్తి నమ్మకంతో చెప్పుకోండి. ఈ సంకల్పానికి మీ జీవితాన్ని మార్చే బలమైన శక్తి ఉంటుంది. ఇప్పుడు మీ అవేర్నెస్ని ఒక ట్రావెలర్లా మీ శరీరం మొత్తం తిప్పండి. నేను ఏ శరీర భాగం పేరు చెబితే ఆ భాగాన్ని మీ మనస్సుతో తాకండి, కానీ ఆ భాగాన్ని కదల్చకండి. జస్ట్ మీ మనస్సుతో ఆ భాగాన్ని తాకండి. మీ అవేర్నెస్ని ఆ భాగం దగ్గరికి తీసుకువెళ్ళండి. ముందుగా కుడి చేయి బొటన వేలు, రెండో వేలు, మూడో వేలు, నాలుగో వేలు, చిటికిన వేలు, మీ అరచేయి, రిస్ట్,
మోచేయి, షోల్డర్స్. ఇదే విధంగా ఎడమ వైపు ఎడమ చేయి బొటన వేలు, రెండో వేలు, మూడో వేలు, నాలుగో వేలు, చిటికెన వేలు, మీ అరచేయి, మీ రిస్ట్, మోచేయి, షోల్డర్స్. ఇప్పుడు కుడికాలి బొటన వేలు, రెండో వేలు, మూడో వేలు, నాలుగో వేలు, చిటికెన వేలు, పాదం, మోకాలు, తొడ, నడుము. ఎడమకాలు బొటన వేలు, రెండో వేలు, మూడో వేలు, నాలుగో వేలు, చిటికెన వేలు, పాదం, మోకాలు, తొడ, నడుము. వెన్నెముక్క, మెడ, నుదురు, కళ్ళు, ముక్కు, మీ మొత్తం శరీరం. మీ అవేర్నెస్తో మీ మొత్తం శరీరాన్ని మీరు తాకారు. ఇప్పుడు మీ ఫోకస్ని మీ శ్వాస మీదకు మళ్లించండి. శ్వాసని కంట్రోల్ చేయకండి. అది సహజంగా ఎలా వస్తుందో అలాగే రానివ్వండి. దాన్ని గమనించండి. గాలి లోపలికి వెళ్తున్నప్పుడు మీ పొట్ట ఒక బెలూన్ లాగా పైకి లేవడాన్ని గమనించండి. గాలి వదులుతున్నప్పుడు మీ పొట్ట కిందకు వెళ్ళడాన్ని గమనించండి. ఇప్పుడు మీ శ్వాసను వెనక్కి లెక్క పెట్టండి. 27, 26, 25, 24, 23, 22, 21, 20, 19, 18, 17, 16, 15, 14, 13,
12, 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఇప్పుడు మీ మనసులో కొన్ని ఎక్స్పీరియన్సెస్ని సృష్టిద్దాం. మీ శరీరం గడ్డకట్టే చలిలో ఉన్నట్టు ఊహించుకోండి. ఆ వణుకును ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి. ఇప్పుడు వెంటనే మండుతున్న ఎండలో మీరు ఉన్నట్టు ఊహించుకోండి. ఆ వేడిని భరిస్తున్నట్టు ఫీల్ అవ్వండి. మీ శరీరం టన్నుల కొద్దీ బరువుగా మారి భూమిలోకి కుంగిపోతున్నట్టు ఫీల్ అవ్వండి. ఇప్పుడు ఒక్కసారిగా మీ శరీరం ఒక దూది పింజల తేలికగా మారి గాలిలో తేలుతున్నట్టు ఊహించుకోండి. మీ మనసు అనే తెర మీద ఇప్పుడు నేను చెప్పబోయే దృశ్యాల్ని సినిమాలాగా చూడండి. ఒక ప్రశాంతమైన సరస్సు, దాని మీద వెన్నెల వెలుతురు పడుతుంది. ఒక పెద్ద మర్రి చెట్టు, దాని కింద చల్లని నీడలో మీరున్నారు. ఒక చీకటి గదిలో ఒక చిన్న దీపం వెలుగుతుంది. అది గాలికి అటూ ఇటూ రెపరెపలాడుతుంది. అంతులేని నీలాకాశం, తెల్లటి మేఘాలు. మీరు ఆ దృశ్యాలతో కలిసిపోయి అత్యంత ప్రశాంతమైన స్థితిలో ఉన్నారు. ఇప్పుడు దాకా యోగ నిద్రలో మీరు అంతులేని ప్రశాంతతను అనుభవించారు. ఇప్పుడు నెమ్మదిగా మీ స్పృహను బయటి ప్రపంచం వైపు మళ్లించండి. చుట్టూ ఉన్న శబ్దాలను గమనించండి. మీ శరీరం నేల మీద ఎంత బరువుగా ఉందో తెలుసుకోండి. నెమ్మదిగా మీ చేతి వేళ్లను, కాలి వేళ్లను కదిలించండి. కళ్ళు తెరిచే ముందు ఈ మెడిటేషన్ మొదట్లో మీరు అనుకున్న సంకల్పాన్ని మరోసారి పూర్తి నమ్మకంతో మనసులో తలుచుకోండి. మీ అరచేతులను ఒకదానితో ఒకటి రుద్ది ఆ వెచ్చదనాన్ని మీ కళ్ళ మీద ఉంచుకోండి. నెమ్మదిగా కళ్ళు తెరవండి.
మీరిప్పుడు 4 గంటల గాఢ నిద్ర తర్వాత ఉండేంత ఫ్రెష్గా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.